హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం అప్కమింగ్ మొబైల్స్ అండ్ డిసెంబర్ మంత్ గురించి చూద్దాం. లాస్ట్ మంత్ అంటే ప్రెజెంట్ నవంబర్ మంత్లో మనకైతే మంచి క్రేజ్ ఉండి ఆ మొబైల్ కోసం మనం వెయిట్ చేసేలా అయితే ఏ మొబైల్ అయితే లేదు. బట్ ఈ డిసెంబర్ మంత్ అయితే అలా కాదు. ఈ డిసెంబర్లో మనమైతే చాలా ఎక్సైటింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్స్ అయితే మన ముందుకు రాబోతున్నాయి. అవేంటో ఈ వీడియోలో అన్ని వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మనమైతే బడ్జెట్ వైజ్‌గా కవర్ చేద్దాం. ఫస్ట్ అండర్ 10,000 సెగ్మెంట్ విషయానికొస్తే ఈ సెగ్మెంట్‌లో వచ్చేసి మనకు మోటో నుండి మోటో G35 మొబైల్ అయితే రాబోతుంది. మోటో నుండి రీసెంట్‌గా లాంచ్ అయిన ఏ మొబైల్ కూడా ఫ్లాప్ అవ్వలేదు. ఎవ్రీ బడ్జెట్ సెగ్మెంట్‌లో దే గివ్ ది బెస్ట్ అనే అంటాను. ఇంకా మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి చూసుకుంటే ఇదైతే ఒక 5G మొబైల్. డిస్‌ప్లే వచ్చేసి మనకు 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 120హెచ్ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్స్ అయితే పర్లేదని అంటాను. ఈ మొబైల్ వచ్చేసి మనకు డిసెంబర్ సెకండ్ వీక్‌లో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికొస్తే మనమైతే 20,000-30,000 సెగ్మెంట్‌లో ఉన్న మొబైల్స్ అయితే కవర్ చేద్దాం. ఈ సెగ్మెంట్‌లో మనం చూసుకుంటే రెడ్మీ నుండి ఒక మొబైల్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారంటే మాత్రం అది నోట్ 14 సీరీస్ అనే చెప్పొచ్చు. ఈ నోట్ 14 సీరీస్‌లో మనకైతే బేస్ వేరియంట్ అయితే అండర్ 20,000లో అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ప్రో అండ్ ప్రో ప్లస్ వచ్చేసి మనకు 25,000-30,000 సెగ్మెంట్‌లో అయితే కనిపిస్తాయి. ఈ మొబైల్ వచ్చేసి మనకు సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్‌లో అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇంకా మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే డిస్‌ప్లే వచ్చేసి మనకు 6.67 ఇంచెస్ 1.5K 120Hz AMOLED డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ విషయానికొస్తే బేస్ వేరియంట్‌లో మనకైతే డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రో అండ్ ప్రో ప్లస్ మోడల్స్‌లో అయితే మనకు స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం కెమెరా సెగ్మెంట్ విషయానికొస్తే 50+50+8 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. 6200 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 90 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌ని మనకైతే IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌తో అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇంకా మనం యాజ్ యూజువల్‌గా దీని కాంపిటీటర్ రియల్‌మీ నుండి చూసుకుంటే దీంట్లో కూడా మనకైతే 14 సీరీస్ అయితే లాంచ్ అవ్వబోతుంది. దీంట్లో కూడా మనకైతే బేస్ వేరియంట్ అండ్ ప్రో వేరియంట్ అనేసి 2 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా మనకైతే సిమిలర్‌గా అయితే ఉండబోతున్నాయి. లైక్ 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ. ప్రాసెసర్ వచ్చేసి బేస్ వేరియంట్స్‌లో 7025 ప్రాసెసర్ అండ్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ వచ్చేసి మనకు ప్రో వేరియంట్‌లో అయితే ఉంటుంది. ఈ మొబైల్ కూడా మనకైతే IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌తో అయితే ఉండబోతుంది. బేస్ వేరియంట్ వచ్చేసి మనకు బిలో 20,000 సెగ్మెంట్‌లో ఉంటే ప్రో వేరియంట్ వచ్చేసి మనకైతే 25,000-30,000 సెగ్మెంట్‌లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే ఐక్యూ నుండి ఐక్యూ నియో 10 ప్రో. ఐక్యూ వాళ్ళ నియో సీరీస్ ఏదైతే ఉందో అదైతే ప్రెజెంట్ మన ఇండియాలో చాలా పాపులర్ అనే చెప్పొచ్చు. ఈ నియో 10 ప్రో సీరీస్ వచ్చేసి మనకైతే డిసెంబర్ ఎండ్‌లో లేదా జనవరి ఫస్ట్ వీక్‌లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇంకా మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే నియో 10లో వచ్చేసి మనకైతే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. అండ్ అలానే నియో 10 ప్రో వచ్చేసి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ రెండిట్లో మనకైతే ఐక్యూ వాళ్ళ Q2 చిప్‌ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ రెండు మొబైల్స్ కూడా మనకైతే ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6100 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే ఒప్పో నుండి ఒప్పో రెనో 13 సీరీస్. ఈ మొబైల్ అయితే మనకు జాన్ ఆర్ ఫెబ్‌లో అయితే లాంచ్ అవ్వబోతుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి చూసుకుంటే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి మనకైతే 6.83 ఇంచెస్ AMOLED డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా సెగ్మెంట్ విషయానికొస్తే ఈ మొబైల్‌లో మనకైతే 50+50+8 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ని అయితే మనం ఇందులో చూడొచ్చు. 5640 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 80 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే రియల్‌మీ నుండి రియల్‌మీ జీటీ నియో 7. ఈ మొబైల్ ఫస్ట్ హైలైట్ వచ్చేసి దీని బ్యాటరీ. దీంట్లో అయితే ఏకంగా 7000 mAh ఆఫ్ ది బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్‌ప్లే విషయానికొస్తే ఈ మొబైల్ అయితే మనకు 6.6 ఇంచెస్ 1.5K OLED డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అయితే మనకు డిసెంబర్ ఎండ్‌లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మనం ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఫైనల్ మొబైల్ గురించి చూసుకుంటే ఇదైతే మనకు వివో నుండి వివో S20 సీరీస్. ఈ మొబైల్ అయితే మనకు డిసెంబర్‌లో కాదు గానీ జనవరి ఆర్ ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వివో లవర్స్ ఎవరైనా ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఒక మొబైల్ కోసం చూస్తుంటే మాత్రం ఈ మొబైల్ కోసం వెయిట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి చూసుకుంటే ఇదైతే మనకు డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అలాంగ్ విత్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరాతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 90 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ అయితే ఒక బడ్జెట్ కెమెరా సెంట్రిక్ మొబైల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ 20,000-30,000 సెగ్మెంట్‌లో మీకే మొబైల్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం అబోవ్ 50,000 సెగ్మెంట్‌లో రాబోతున్న ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ఏవో చూసేద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే ఐక్యూ నుండి ఐక్యూ 13. ఈ మొబైల్ అయితే మనకు డిసెంబర్ 3 అయితే లాంచ్ అవ్వబోతుంది. ఈ మొబైల్ యొక్క మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రాసెసర్. ఇదైతే మనకు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రాబోతుంది. ఈ 8 ఎలైట్ ప్రాసెసర్ మొబైల్స్ మాత్రం మనకైతే ఈజీగా 60,000 సెగ్మెంట్ అయితే కనిపిస్తాయి. దీనికంటే తక్కువలో లాంచ్ అవుతాయనేసి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. బట్ సర్ప్రైజింగ్‌లీ ఈ మొబైల్ అయితే మనకు 55,000-60,000 సెగ్మెంట్‌లో అయితే ఉండబోతుంది.
ఈ ప్రైస్‌లో మనకైతే 6.78 ఇంచెస్ 2K ఎల్‌టిపి ఓఎంఎల్ఈడీ డిస్‌ప్లే అలాంగ్ విత్ 144 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి మనకైతే ఆబ్వియస్‌గా 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికొస్తే దీంట్లో అయితే మనకు 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అయితే రాబోతుంది. 6000 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ గురించి పక్కా మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. నేనైతే అస్సలు ఇంత మంచి ఫీచర్స్‌తో పాటు 8 ఎలైట్ ప్రాసెసర్ ఉండబోతుంది. అది కూడా అండర్ 60,000 సెగ్మెంట్‌లో అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న మొబైల్ వివో నుండి వివో X200 సిరీస్. ఈ మొబైల్ లాంచ్ అవుతే మాత్రం కెమెరా సెగ్మెంట్‌లో దీన్ని బీట్ చేసే మొబైల్ లేదు లిటరల్లీ. డీఎస్ఎల్ఆర్ లెవెల్ అవుట్‌పుట్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. కెమెరా సెగ్మెంట్ కోసం మంచి మొబైల్ కావాలనుకుంటున్న వాళ్ళకి నేనైతే ఇదొక బ్లైండ్ పిక్ అనే సజెస్ట్ చేస్తాను. సింపుల్‌గా చెప్పాలంటే ఐఫోన్‌తో ప్యారలల్‌గా కాదు, ఐఫోన్‌ని పక్కకు నెట్టేసే కాంపిటీటర్‌ని మనం త్వరలో చూడబోతున్నాం. దీంట్లో మనమైతే టోటల్‌గా 3 వేరియంట్స్ అయితే చూడొచ్చు. వివో X200, X200 Pro, X200 Pro Mini అనేసి టోటల్‌గా మనమైతే 3 వేరియంట్స్ ఇందులో చూడొచ్చు. బట్ ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటంటే X200 Pro Mini మొబైల్‌ని వీళ్ళైతే మన ఇండియాలో లాంచ్ చేయడం లేదనేసి చెప్తున్నారు. చూడాలి మరి ఏ మొబైల్స్‌ని వీళ్ళైతే మన ఇండియాలో లాంచ్ చేస్తారో అనేసి. ఇంకా మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి చూసుకుంటే 6.78 ఇంచెస్ 128 క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ విషయానికొస్తే ఈ మొబైల్ అయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో అయితే రాబోతుంది. 200+50+50 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ అయితే మనం ఇందులో చూడొచ్చు. 6000 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 90 వాట్స్ వైడ్ అండ్ 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ అయితే వీళ్ళు డిసెంబర్ 2nd వీక్‌లో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఎవరైతే వివో నుండి బెస్ట్ కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకైతే షామీ నుండి షామీ 15 సిరీస్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ కూడా మనకైతే మోస్ట్లీ డిసెంబర్ ఎండ్‌లో లేకపోతే జనవరి 1st వీక్‌లో అయితే లాంచ్ అవ్వడం చూడొచ్చు. ఇంకా మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి చూసుకుంటే ఇదైతే మనకు 6.36 ఇంచెస్ 128 1.5K ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ విషయానికొస్తే ఈ మొబైల్ అయితే మనకు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. 50+50+50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అయితే మొబైల్ ఉండబోతుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అలాంగ్ విత్ 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో వీళ్ళైతే మనకు IP69 రేటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండిటికి కాంపిటీటర్‌గా మనకైతే వన్‌ప్లస్ వాళ్ళు వన్‌ప్లస్ 13 మొబైల్‌ని అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ కూడా మనకైతే 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే రాబోతుంది. డిస్‌ప్లే విషయానికొస్తే ఈ మొబైల్ అయితే మనకు 6.8 ఇంచెస్ 2K ఎల్‌టిపి ఓఎంఎల్ఈడీ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా విషయానికొస్తే ఈ మొబైల్‌లో కూడా మనకైతే 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 6000 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ IP68 ఆర్ 69 వాటర్ రేటింగ్‌తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కూడా మనకైతే డిసెంబర్ ఎండ్‌లో లేదా జనవరి 1st వీక్‌లో అయితే లాంచ్ అవ్వడం చూడొచ్చు. వన్‌ప్లస్ బ్రాండ్ నుండి ఎవరైనా ఒక ఫ్లాగ్‌షిప్ మొబైల్ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చని రికమెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇంకా మనం గేమింగ్ మొబైల్స్ గురించి చూసుకుంటే ROG నుండి మనకైతే ROG Phone 9 సిరీస్ అయితే రాబోతుంది. సేమ్ ఇది కూడా మనకైతే జనవరి 1st వీక్‌లో లేదా డిసెంబర్ లాస్ట్ వీక్‌లో అయితే రాబోతుంది. ఆబ్వియస్‌లీ గేమింగ్ మొబైల్ అనగానే ఎక్కువగా గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ సైడ్ అయితే ఫోకస్ చేస్తుంటారు. ఈ మొబైల్ కూడా మనకైతే 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. డిస్‌ప్లే వచ్చేసి మనకైతే 6.78 ఇంచెస్ 185 హెర్ట్జ్ ఎల్‌టిపి అమోలెడ్ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్‌తో పాటు ఇదైతే మనకు 50+13+32 మెగా పిక్సెల్ కెమెరా సెటప్‌తో అయితే ఉంటుంది. 5800 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీ అలాంగ్ విత్ 65 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ అన్ని మొబైల్స్ నేను పర్సనల్‌గా ఎక్సైట్ అవుతున్న మొబైల్స్ ఏంటంటే IQ13, OnePlus 13 అండ్ Vivo X200 సిరీస్. ఈ 3 మొబైల్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఈ అన్ని మొబైల్స్‌లో మీకు ఏ మొబైల్ నచ్చింది? ఏది ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.